హాయ్, వెల్కమ్ టు ఎల్ఎన్ఆర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ఇక మన ముందు బీజేపీ నాయకులు, ఇక రాజు నేత గారు మన ముందు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. అసలు బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద హాట్ టాపిక్ బండి సంజయ్ వ్యాఖ్యలు. గద్దరుకు మేము పద్మభూషణ్ అవార్డు మేము ఎందుకు ఇస్తాము? నిజంగా గద్దరు చాలా మంది మావోయిస్టుల చేత మా పార్టీ కార్యకర్తలను చంపించాడు, గద్దరే హత్య చేయించాడు అనేది కూడా ప్రధానంగా ఒక పెద్ద ఎత్తున అలిగేషన్ చేశారు. దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున చర్చ. నిజంగా ఇదే అంశంతో పాటు ప్రధానంగా బీజేపీ పార్టీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే క్వశ్చన్ మార్కు చాలా రోజుల నుంచి ఊరిస్తుంది. ఈ రెండు అంశాలు మనకు ముందు ఉన్నారు. రాజనేత గారు అన్ని విషయాలు అడిగి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేయండి. నమస్తే అండి. నమస్కారం. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ. నిన్న బండి సంజయ్ వ్యాఖ్యలను ఒక్కసారిగా గుఫ్ఫుమనిగా రెండు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. ఆయన గద్దర్ పైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పెద్ద ఎత్తున దుమారం ఎరుగుతా ఉంది. ఎట్లా చూస్తారు అసలు? అందరికీ నమస్కారం. ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు మా కేంద్ర మంత్రి, గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. పద్మ అవార్డులకు సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యలను సమర్థిస్తారా, సమర్థించరా, లేకపోతే ఇది కరెక్టా కాదా అనే చర్చ కంటే ముందు గద్దర్ గారి గురించి మాట్లాడాల్సి వస్తే, నిజంగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ నాయకులుగా, అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమకారులుగా చాలా సంవత్సరాల పాటు మేమందరం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ సందర్భాలలో మిలియన్ మార్చ్ కానీ ఇంకా ఏ ఉద్యమాల వేదికలైనా గద్దర్ గారి ఆటపాటతోని మేము కూడా కలిసినాం, కొట్లాడినాం తెలంగాణ కోసం. కాబట్టి యావత్ తెలంగాణ రాష్ట్రం అన్ని పార్టీలలో ఉండే వాళ్ళందరూ కూడా గద్దర్ని గౌరవిస్తారు. గద్దర్ అంటే గద్దర్ అన్నతో పాటు కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు, చూసిన వాళ్ళు, ఆయన పాటతో ప్రేరణ పొందిన వాళ్ళు అందరు కూడా ఆయనను గౌరవిస్తారు. రెండో కోణం అంటే సిద్ధాంతాలకు, అంటే ఏ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీ సిద్ధాంతాలకు, తర్వాత వ్యక్తిగతంగా ఆయన ఏ సిద్ధాంతం మీద పోతున్నాడు అనేది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం. ఈరోజు పద్మ అవార్డుల విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వం ఈ విషయం తెలిసి తెలియక చేసిందా లేదా అనేది మనకు తెలియదు. కానీ గద్దర్ గారు అంటే ఖచ్చితంగా యావత్ తెలంగాణ మొత్తం కూడా యాదికి పెట్టుకున్నది. ఆయన చనిపోయినప్పుడు నేను కూడా ఎల్బీ స్టేడియంకు పోయినా. అందరికీ కూడా గద్దర్ గారి మీద అపారమైనటువంటి గౌరవం ఉంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన్నే అడగాలి, ఆయన వ్యక్తిగతమా లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి చేసిందా అనేది చూడాలి. బట్ ఎనీవే, ఆయన చేసినటువంటి పోరాటాలు, తెలంగాణ ఉద్యమంలో పాడిన పాటలు, ఆయన పాటల ద్వారా ప్రేరణ పొందినటువంటి ఉద్యమం, ఇదంతా కూడా మా కళ్ళ ముందర నడిచింది. మేము సాక్షాత్తు దానికి సాక్షులం. కాబట్టి తప్పకుండా ఆయనను ఎప్పటికైనా గౌరవిస్తాము. సిద్ధాంతాల విషయాలకు వచ్చే మటుకు తప్పకుండా ఎవరి సిద్ధాంతం వాళ్ళకు ఉంటది. ఏ పొలిటికల్ పార్టీ సిద్ధాంతం పొలిటికల్ పార్టీకి ఉంటది. లేదంటే వ్యక్తుల యొక్క సిద్ధాంతాలు కొంతమందికి లెఫ్ట్ ఉండొచ్చు, కొంతమందికి రైట్ ఉండొచ్చు. ఆ సిద్ధాంతాల పరంగా వచ్చినప్పుడు తప్పకుండా విభేదించాల్సినటువంటి సమయంలో ఖచ్చితంగా విభేదిస్తాం. అంటే ఇది వేదిక కాదు అనేది మాత్రం చాలా మంది నుంచి వస్తున్న క్వశ్చన్. ఎందుకనంటే గద్దర్ అనేది మీరు అన్నట్టుగా యూనివర్సల్ ఫిగర్. ఆయనకు సంబంధించి ప్రధానంగా అవార్డులు ఇవ్వమని కూడా ఎవరు కూడా ఫోర్స్ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. అయినప్పటికీ కూడా ఇవ్వకపోగా మీదికెళ్ళి ఖచ్చితంగా గద్దర్కి మేము ఇవ్వమని చెప్పడం ఎంతవరకు భావ్యం అనేది కూడా గద్దర్ అభిమానులు అంటున్నారు. నిజంగా అంటే ఎట్లా చూస్తారు అసలు? నిజంగా ఒక కేంద్ర మంత్రి అయి ఉండి కూడా ఆయన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు అసలు? నేనేమంటున్నా, ఇప్పుడు అదే మళ్ళీ చెప్తున్నా, పార్టీలకు సిద్ధాంతాలు ఉంటాయి, పార్టీల వ్యక్తులకు సిద్ధాంతాలు ఉంటాయి, వాళ్ళు దానికి అనుగుణంగా పనిచేస్తారు, దాంట్లో తప్పు లేదు. కానీ యావత్ తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు తప్పకుండా మా బండి సంజయ్ కుమార్ గారు కానీ, తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ, మిగతా వాళ్ళు కూడా ఆయన్ను ఒక వ్యక్తిగా లేకపోతే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా పాడినటువంటి పాటల విషయంలో, ఆడినటువంటి ఆటల విషయంలో మేము మాలాంటి వాళ్ళందరం కూడా తెలంగాణ ఉద్యమకారులుగా తప్పకుండా ఆయన ఎప్పటికీ గౌరవిస్తాం వ్యక్తిగతంగా. మళ్ళీ చెప్తున్నా, సిద్ధాంతాల విషయానికి వచ్చినప్పుడు మా సిద్ధాంతం మాకుంటది. మీరు అన్నట్టుగా సిద్ధాంత వైరుధ్యాలు ఉంటాయి. ఇటు లెఫ్ట్ ఉండొచ్చు, అటు రైట్ ఉండొచ్చు. రెండు మధ్యలో సంఘర్షణ జరుగుతుంటది నిత్యం. సరే, అది పక్కన పెడితే నిజంగా గద్దర్ ను టార్గెట్ చేస్తున్నది కేంద్రంలో ఉన్న అమిత్ షానో
మోదీయో ఆయనను టార్గెట్ చేస్తా ఉన్నారు. గద్దర్ని టార్గెట్ చేయడం వల్ల కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు అనే కోణం. కాంగ్రెస్ అటు దగ్గర తీయాలని చూసింది గద్దర్ని, అదే గద్దర్ని బీజేపీ టార్గెట్. అదే బీజేపీ నేను అధిష్టానం నిర్ణయాన్ని, ఆ వ్యాఖ్యలను, ఆ మాటలను బండి సంజయ్ పలికారు అనేది కూడా పెద్ద ఎత్తున నేను ఈ విమర్శలు వస్తున్నాయి. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని లేకపోతే మంత్రులను, ఉమ్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులను అడుగుతున్నా, ఉమ్. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉమ్. తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి 1200 మంది పేర్లు వంపు కదా నాయనా నువ్వు. ఉమ్. రాష్ట్రం రావాలని ఉమ్. రాష్ట్రం రావాలని పెట్రోల్ పోసుకొని చనిపోయినటువంటి సిరిపురం యాదయ్య ఉన్నాడు కదా, ఆయన పేరు పంపి కదా ఉమ్. పద్మ అవార్డుల కోసం మరణానంతరం. ఉమ్. తెలంగాణ రాష్ట్రం కోసం పిస్తోల్ను కంచెన పెట్టుకొని చచ్చిపోయినటువంటి కిష్టయ్య ఉన్నాడు కదా, కానిస్టేబుల్ కిష్టయ్య, ఆయన పేరు కూడా వంపూరి కదా, తెలంగాణ కోసం అమరవీరుడు అయింది కాబట్టి. ఉమ్. తెలంగాణ కోసం గల్లీలో నినాదాలు వినిపిస్తే పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఢిల్లీకి పోయి ఊరేసుకొని చనిపోయినటువంటి యాదిరెడ్డి ఉన్నాడు కదా, ఆయన పేరు వంపూరి కదా. ఇట్లా ఎంతో మంది అమరవీరులు తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోయారు కదా. మీకు చిత్తశుద్ధి లేదు, కేవలం రాజకీయాలు మాత్రమే చేయడం కోసం ఆడుతున్న కపట నాటకం ఇది. ఉమ్. పంపండి, మీరు పంపిరా, తీయండి ఎవరెవరి పేర్లు పంపిరో. నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, ఉమ్. తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకే మీరు అందరు మంత్రులయ్యారు కదా. ఉమ్. మరి 1200 మంది విద్యార్థులు అమరవీరులయ్యారు, వాళ్ళ కుటుంబాలు ఇప్పటికీ శోక సముద్రంలో కన్నీళ్లు పెడతా ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో ఒక ఎదిగినటువంటి చెట్టంత కొడుకు చనిపోతే వాళ్ళ యొక్క జీవితాలు ఛిద్రమైపోయినవి, సంపాదించే కొడుకులు లేరు, వాళ్ళ కండ్ల ముందు ప్రతినిత్యం తిరిగేటువంటి కొడుకులు ఈ రోజు అమరవీరులు అయినారు. వాళ్ళ త్యాగాల గుర్తుగా మీరు పంపురి కదా, ఉమ్. వాళ్ళ పేర్లు ఎందుకు పంపలేదు? ఉమ్. మరి ఏబీవీపీలో, ఆర్ఎస్ఎస్ లో గతంలో ఉమ్. ఎంతో మంది అమరవీరులు అయ్యారు కదా తెలంగాణ రాష్ట్రంలో. ఉమ్. తెలంగాణ రాష్ట్రంలో సిద్ధాంతం కోసం జీవితాలను త్యాగాలు చేసి, కుటుంబాలను త్యాగాలు చేసి, ఈ రోజు పెళ్లిళ్ళు కూడా చేసుకోకుండా సిద్ధాంతాల కోసం పనిచేసి ఈరోజు అక్రమంగా, అన్యాయంగా, కిరాతకంగా, దౌర్భాగ్యంగా మట్టుబెట్టినటువంటి చరిత్రలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కదా. మరి వాళ్ళ పేర్లు కూడా పంపాలి కదా మీరు. ఉమ్. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కోసం పనిచేసిన వాళ్ళు, బీజేపీలో సిద్ధాంతం కోసం పనిచేసి అమరులైనటువంటి వాళ్ళు. అంటే దాని మోటోనే సమాజంలో సమాజంలో ఉన్న వివక్షను, లేకపోతే సమాజంలో ఉన్న కళాకారుల యొక్క అంటే సమాజానికి ఉపయోగపడడం, ఆ కళ అనేది చాలా, అంటే ఆ మోటోను అది. వీళ్ళందరూ కళాకారులు ఒక్కొక్క రంగంలో ఉన్న నేను నిష్ణాతులకు ఏమంటున్నా, సంబంధించి మీకు చిత్తశుద్ధి ఉంటే ఉమ్. మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా పార్టీలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులకు ఇయ్యండి అని చెప్పండి కదా అంటున్నా. ఉమ్. మీరు ఎందుకు చెప్పారు? ఇప్పుడు మీరు వాళ్ళు కేవలం రాజకీయం చేయాలన్నటువంటి కోణం కాదా? ఓకే, ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా పంపిన కుట్ర దాంట్లో కూడా చేయాలన్నటువంటి కాదు వాళ్ళు కోణం కాదా? పంపిన దాంట్లో కూడా తెలంగాణ ఉద్యమం కోసము త్యాగం చేసిన వాళ్ళే, అంటే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళే ఉన్నారు. ఉమ్. అందశ్రీ, తెలంగాణ అసలు గేయం రాసిన అందశ్రీ పేరుంది. గోరటి వెంకన్న ఉన్నాడు, తెలంగాణ అంటే సామాజిక కోణంలో అనేక పాటలు రాసి ఈరోజు తెలంగాణ గాలికి గజ్జలు కట్టిన గోరటి వెంకన్న ఉన్నాడు. అదే విధంగా చాలా మంది, అంటే వీళ్ళు పంపించిన ప్రపోజల్ లో కూడా తెలంగాణ కోసం పాటుపడ్డ వాళ్ళే. జయదేవ్ తిరుమలరావు గారు, ఆయన ఖచ్చితంగా కొన్ని అంటే చాలా సంవత్సరాల నుంచి ఒక డిఫరెంట్ కళను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఆదివాసీల తాండాలలో ఉన్న వాళ్ళ యొక్క ప్రాచీనమైన యొక్క సంస్కృతిని సమాజానికి తెలియజెప్పే విధంగా అన్ని పరికరాలను ఆయన సమకూర్చి ఆ సమాజానికి తెలియజెప్తున్న సందర్భం. అంటే వీళ్ళందరూ కాకుండా మీకు అంటే వీరంతా కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కాదు, వీళ్ళు తెలంగాణ సమాజానికి ఏ విధమైన సహకారం అందించిన వాళ్ళు కాదంటారా? నేను ఏమంటున్నా, ఉమ్. మీరు కూడా మీడియా మిత్రులు ఉద్యమాలలో అందరం కలిసి పనిచేసినాం. ఉమ్. ఆ రోజు ఉన్నటువంటి సవాళ్ళు, ఎదుర్కొన్న సమస్యలు, ఉమ్. పోరాటాలు చేసిన జ్ఞాపకాలు ఇప్పటికే మన కళ్ళ ముందు ఉన్నాయి. Yes. నేనేమంటున్నా, 1969 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పేసి తన మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నారు కదా, ఆయన పేరు ఎప్పుడన్నా యాదికి పెట్టుకున్నారా? ఎప్పుడన్నా తలసిరా మీరు? ఆయన పేరు అత్యున్నత పురస్కారం ఇయ్యమని కేంద్రానికి పంపిర్రా ఏనాడన్నా? 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం వచ్చినా కూడా మీరు రాజకీయాలు చేసి ఆయనను స్పీకర్ పదవితోనే అక్కడికే ఆపేసినటువంటి చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీది. ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ పోతే బలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో మంది త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వీరుల గాథలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో.
వాళ్ళ కోసం మాట్లాడకుండా కేవలం రాజకీయాలు చేయాలనేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి ఈరోజు చర్చ నడుస్తుంది. సరే, ఇది కావాలని కొంతమంది బయటికి తీసుకొచ్చి దాని మీద పబ్బం గడుపుకోవాలి, రాజకీయ పబ్బం గడుపుకోవాలి, ఏదో వాళ్ళని తిడితే మేము పెద్ద హీరోలు అవుతాం, లేకపోతే వీళ్ళ మీద మేము 4 మాటలు అంటే పెద్ద హీరోలు అవుతాం అనేది సమాజం అంతా గమనిస్తుంది. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా, నేను మళ్ళీ కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒకటి నాయకుడిగా, కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో ప్రకటించిన పద్మ అవార్డులను చూస్తే మామూలు వ్యక్తులకు కూడా, అంటే సాధారణంగా వాళ్ళు ఒక కళను నమ్ముకునే, ఒక సంస్కృతిని నమ్ముకొని, ఒక భాషను నమ్ముకొని, ఒక వేషాన్ని నమ్ముకొని, ఒక రంగంలో, ఒక సాహిత్యంలో కానీ వేరే వేరే రంగాలలో పనిచేస్తున్నటువంటి మామూలు వ్యక్తులకు కూడా గుర్తించి ఈ రోజు పురస్కారాలు ఇచ్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఈ ఫలానా ఆయనకు మీరు ఎందుకు ఇయ్యలేదు, మీరు ఆయన మీద కక్ష కట్టిర్రా, ఈయనకి ఎందుకు ఇయ్యలేదు అని అడిగేటువంటి పరిస్థితి రాదు. అంత ఇప్పుడు అదే జరిగింది కదా. నేను అదే అంటున్నా, ఇప్పటి వరకు మీరు అన్నట్టుగా అదే జరిగింది. మామూలు వ్యక్తులకు ఇచ్చినప్పుడు వ్యక్తిగత టార్గెట్ ఎందుకు అనేది కూడా ప్రధానంగా ప్రశ్న వస్తుంది. నేనేమంటున్నా, మామూలు వ్యక్తులకు ఇచ్చినప్పుడు సమాజం మొత్తం కళ్ళు మూసుకపోయినాయా? మరి సామాజికంగా ఈరోజు పనిచేసినటువంటి వ్యక్తులకు, సాహిత్యంలో పనిచేసినట్టు గతంలో చాలా మందికి ఇచ్చారు కదా, తెలంగాణ రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, దేశంలో కూడా. మరి అప్పుడు వీళ్ళందరి నోళ్ళు ఎటుపోయినాయి? మూగపోయినాయా? వీళ్ళ కళ్ళు అప్పుడు ఎటుపోయినాయి? మూసుకున్నారా వాళ్ళ కళ్ళు? ఇప్పుడు ఒకటి, రాజకీయాలలో 2 కోణాలు ఉంటాయి. మంచి జరిగినప్పుడు మంచి జరిగిందని ఎవడు చెప్పాడు, విన్నారా? చెప్తే వానికి క్రెడిట్ వస్తుంది కదా. ఏదైనా ఇట్లాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని గుంజుతా ఉంటారు. ఇది సమాజం యొక్క పరిస్థితి. మరి గతంలో అనేక మంది సాధారణ పౌరులకు ఈ రోజు పద్మ పురస్కారం ప్రకటించింది కదా కేంద్ర ప్రభుత్వం. మరి దాని విషయంలో ఎవరు మాట్లాడరేంది? ఓకే, గతంలో చేసిన సందర్భాలన్నీ కూడా సరే ఆమోదయోగ్యమైనవి, చాలా అద్భుతం. ఇప్పుడు కూడా ఇవ్వడంలో ఎవరు కూడా తప్పు పట్టట్లేదు. కానీ ఇవ్వకపోగా మీదికెళ్ళి, అంటే ఆయనను ఒక వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని నేనేమంటున్నా ఈరోజు మీరు నిజంగా పేర్లు పంపేయాలంటే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పంపండి. నిజంగా పేర్లు పంపాలంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పంపండి. నిజంగా పేర్లు పంపాలంటే కానిస్టేబుల్ కిష్టయ్య పంపండి. నిజంగా పేర్లు పంపాలంటే సిరిపురం యాదయ్య పంపండి. నిజంగా పేర్లు పంపాలంటే యాదిరెడ్డి పంపండి. ఇంకా ఎంతో మంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం శ్వాసగా జీవితాంతం పోరాటం చేసి తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా ఉండి ఇంకా అంతకన్నా ఎక్కువ పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు పంపొచ్చు కదా. మరి సరే, ఏ పేర్లు పంపకపోవడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం కావచ్చు, కానీ కేవలం రాజకీయాల కోసం మిత్రమా, నువ్వు ఒకసారి ఓకే, కేవలం రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవడం కోసం ఏదో 4 రోజులు చర్చను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఎట్లుందనంటే, ఒకటి చెప్తుంది, దాని నుంచి మళ్ళా డైవర్ట్ గానికే ఇంకొకటి తెర మీదకి తీసుకొస్తుంది. కొన్ని రోజులు 6 గ్యారంటీలు అన్నారు, తర్వాత అదన్నారు, ఇదన్నారు, మళ్ళీ హైడ్రాన్ బయటికి తీసుకొచ్చారు, హైడ్రాన్ పక్కదారి పట్టించారు, మళ్ళీ ఇంకోటి తీసుకొస్తారు, మళ్ళీ ఇప్పుడు అవార్డులు. సరే, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే సంజయ్ వ్యాఖ్యలను మీరేం చేస్తారు? అంటే మీరేం చెప్తారు? నిజంగా ఖండిస్తారా లేకపోతే సమర్థిస్తారా ఏంటి? నేను ఏమంటున్నా, మళ్ళీ అదే చెప్తున్నా, సిద్ధాంతాల విషయానికి వస్తే నేను కూడా అట్లే మాట్లాడాల్సి వస్తుంది. నేనేమంటున్నా, ఒక ఉద్యమకారునిగా ఆయనను ఎప్పటికీ గౌరవిస్తా. సిద్ధాంతాల విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా గీత గీసి కొట్లాడే క్రమంలో 100% సిద్ధాంతాల మీద నిలబడతాం మాలాంటి వాళ్ళందరం కూడా. దాంట్లో తప్పేముంది? ఏముంది చెప్పండి. అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల పాటు RSS సిద్ధాంతం కోసం, బీజేపీ సిద్ధాంతం కోసం ఏబీపీలో పనిచేసినటువంటి వాళ్ళను మట్టు పెట్టినా గాని, వాళ్ళ మీద కాల్పులు జరిపినా గాని, వాళ్ళని చంపినా గాని, వాళ్ళని నరికినా గాని, వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూసినా గాని మాట్లాడొద్దా? మౌనంగా ఉండాలా? మాలాంటి వాళ్ళ మీద మీకు తెలుసు కదా యూనివర్సిటీలో ఎన్నిసార్లు దాడులు జరిగినాయో. అది సిద్ధాంతాల పరంగా నేను చెప్తున్నా. వ్యక్తిగతంగా ఎవరైనా అభిమానిస్తారు, గౌరవిస్తారు. నేనేమంటున్నా, సిద్ధాంతాల విషయానికి వచ్చినప్పుడు తప్పకుండా గీత గీసి 100% బరాబర్ కొట్లాడుడే. దాంట్లో ఎక్కడ కూడా తగ్గేది లేదు, వెనుకడిగేసేది లేదు. 100% చెప్తున్నా. సో ఇప్పుడు మా సంజయ్ గారు మాట్లాడినటువంటి విషయంలో కూడా అదే, సిద్ధాంతాల పరంగా వచ్చినప్పుడు 100% సిద్ధాంత విభేదాలు, వైరుధ్యాలు. అవునండి, అవును. ఇప్పుడు ఒక రైట్ వింగ్ లో పనిచేసినటువంటి వాళ్ళ మీద అనేక సందర్భాలలో
వాళ్ళను మట్టు పెట్టడం అయితేనేంది, కించపరచడం అయితేనేంది, లేకపోతే వాళ్ళ మీద అనేక రకాలుగా ప్లాన్లు చేయడం అయితేంది, అటాకులు చేయడం అయితేంది, అట్లాంటి సందర్భాలు గుర్తు చేస్తే ఇప్పుడు తప్ప చెప్పండి. అంటే వ్యక్తిగతంగా ఈయననే చేశారా, గద్దరే చేశారా? నేనేమంటున్నా, ఆయన ఒక్కరిని అంటలేను, చాలా మంది గతంలో ఉన్నారు. ఇప్పుడు చర్చ నడుస్తుంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు చర్చ నడుస్తుంది కాబట్టి బరాబర్ నేను చెప్తున్నా, సంజయ్ గారి వ్యాఖ్యలను 100% నేను దాని మీద నేను సిద్ధాంతం విషయంలో 100% నేను కూడా ఏకీభవిస్తా. వ్యక్తిగతంగా నేను అంటలేను, మళ్ళా మీరు అది వ్యక్తిగతంగా గౌరవించుడే. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులుగా ఆయన ఆటపాటను చూసినాం కాబట్టి, విన్నాం కాబట్టి, ఆయనతో కలిసి ప్రయాణం చేసినాం కాబట్టి, ఎవరైనా సరే మళ్ళా సిద్ధాంతం విషయానికి వచ్చినప్పుడు 100% గీత గీసి కొట్లాడే దీంట్లో తగ్గేదే లేదు. ఓకే, రైట్. ఇక గద్దర్ విషయం పక్కన పెడితే ప్రధానంగా ఇంకొక బీజేపీలో అసలు ఏం జరుగుతుందన్న, బీజేపీలో అధ్యక్షుడు ఎవరనేది మాత్రం దాదాపు 2-3 నెలల నుంచి ఊరిస్తా ఉన్నారు. రెండోది ఏంటంటే లోపల ఒక రగులుతా ఉంది కదా, ఒక్కొక్కరికి ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనే ఒక క్యూరియాసిటీ మాత్రం నెలకొంది. అసలు బయట సమాజంలో ఉన్న అంటే బీజేపీ కార్యకర్తలే కాదు, ప్రధానంగా ఉన్న మీ అగ్రనాయకులలో కూడా ఒక క్యూరియాసిటీ, రెండవది ఏంటంటే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతున్న సందర్భం. ఎవరు అవుతారు అనే క్వశ్చన్ మార్క్ ని ఫుల్ఫిల్ చేస్తావు, దానికి సంబంధించి ఖాళీని పూరిస్తావని నేను అనుకుంటున్నా. ఎవరైతారని అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుందో అనేది బయట చర్చ ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు. అంతర్గతంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకోబోతుంది, రేపా మాపా అది అని బయట చర్చ నడుస్తున్నమాట వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎందుకంత కుతూహలము, లేకపోతే టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎందుకంత ఉత్సాహము అంటే మాకు కావాలని పంచాయతీలు పెట్టడం కోసమా, మా మధ్య లేనటువంటి వైరుధ్యాలను సృష్టించడం కోసమా? అరే మా పార్టీ అంతర్గత వ్యవహారం అయ్యా, మేమేం చేసుకుంటామో ఏం చేస్తామో మాకు సంబంధించిన విషయము. మీరెందుకు ఆయన చేస్తున్నారా ఈయన చేస్తున్నారా ఇదంతా చర్చ ఎందుకు? తినబోయే ముందు రుచులు ఎందుకు? ఎవరో ఒకరు వస్తారు కదా, వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ఫైటర్ గానే ఉంటాడు కదా, దాంట్లో దాచుకోవాల్సిన విషయం ఏం లేదు కదా. అంటే ఇప్పుడు కేవలం ఎందుకనంటే భారతీయ జనతా పార్టీకి రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే 17 స్థానాల్లో ఎంపీ స్థానాల్లో 8 స్థానాలు వచ్చినాయి. పార్టీకి ఓట్ల శాతం కూడా 15 నుంచి 35, 36, 37 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. వచ్చే ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మంచి సీట్లు వస్తాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి వీళ్ళ మధ్యన చిచ్చులు పెట్టి విడగొడితే ఆయన అటుపోతాడు, ఈయన ఇటుపోతాడు, ఎవరికి కాకుండా ఉంటాయి. ఇదా మీ కుట్ర? ఈ కుట్రను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గమనిస్తుంది. మా పార్టీ అంతర్గత విషయం ఇది. ఎవరు వస్తారు? పార్టీలో కూడా ఈ చర్చ జరుగుద్దా? నిజంగా పార్టీ వామపక్ష భావజలం ఉన్న వారికి ఖచ్చితంగా మేము పద్మ పురస్కారాలు ఇవ్వము అనేది కరాఖండ్గా చెప్పిన బండి సంజయ్ లాంటి పార్టీలో కూడా చాలా మంది వామపక్ష భావజలం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా అధ్యక్ష రేసులో ఉన్నారు. గతంలో పార్టీలో పనిచేసిన వారంతా కూడా ఈ భావజలం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగా ఈ యొక్క గద్దరు టాపిక్ మొత్తం వాళ్ళకి రివర్స్ కాబోతుందా అంటే ఏం చెప్తారు? నేను మళ్ళీ ఒకటి కావాలని దీని మీద చిలువలు పలువలుగా మాట్లాడి సమాజంలో చర్చ పెట్టి ఆ గద్దర్ గారికి ఉన్నటువంటి స్థాయిని మనం దిగజార్చకూడదు. వాస్తవం చెప్తున్నాం. ఎందుకనంటే ఆయన చాలా పెద్ద మనిషి. ఆయన జీవితాంతం కూడా ఎవరైనా ఏ సిద్ధాంతం కోసమైనా వాళ్ళ జీవితాంతం ఒక దాన్ని పాటించినప్పుడు, దానికోసమే ఉన్నప్పుడు మనం గౌరవించాలి వ్యక్తిగతంగా. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడి ఆయన యొక్క స్థాయిని దిగజార్చడం, వాళ్ళ కుటుంబంలో కూడా వార్తలు చూసిన నేను అనవసరంగా అది ఇది మాట్లాడడం, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతురు, బాధపడుతురు. ఎందుకు దాని గురించి అనవసరంగా మాట్లాడి చేయడం? ఒకటి, కేంద్ర ప్రభుత్వం అయితే కక్షపూరితంగా చేసింది అని నేనైతే అనుకోవడం లేదు. అంత అవసరం కూడా లేదు. ఎందుకనంటే దేశవ్యాప్తంగా 100కు పైగా పురస్కారాలను ప్రకటించింది. అందులో అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. భాషా సాహిత్యము ఇట్లా చూసుకుంటూ పోతే నైపుణ్యాల విషయంలో. సో ఇట్లా ఒక వ్యక్తి మీద కక్ష కట్టి ఆయనకి ఇవ్వద్దు అనేటువంటి అంత నారో మైండ్ తోనే, అంత చిన్న మైండ్ తోనే ఆలోచన చేయదు.
మీరు మళ్ళీ అడిగితే కూడా మళ్ళీ అదే సమాధానం వస్తుంది. Okay. సిద్ధాంతాల విషయంలో మళ్ళీ వేరే ఉంటుంది. రైట్. ఓకే. సరే, అధ్యక్షుడికి సంబంధించి బండి సంజయ్ కాబోతున్నారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం. నిజంగా అంటే బీసీ క్యాండిడేట్ ని గతంలో కూడా మీరు మొన్న ఎన్నికలలో కూడా బీసీ క్యాండిడేట్ ని సీఎం చేస్తామనేది కూడా ఒక ప్రకటించారు. మీ అధిష్టానం కూడా ప్రకటించిన సందర్భం. అందులో ముదిరాజ్ సామాజిక వర్గం కూడా తెలంగాణలో అత్యధికంగా ఉంటారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడిగా కొంత ఇమేజ్ చాలా అంటే అడ్వాంటేజ్ అవుతుంది పార్టీకి అనేది కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్టు అంటే బయట ప్రచారం. నిజంగా బండి సంజయ్ కాబోతున్నాడా అంటే ఏం చెప్తారు? నేను భారతీయ జనతా పార్టీలో ఉండి కాంగ్రెస్ Sorry. పార్టీ నాయకుల లెక్క Hmm. భారతీయ జనతా పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకుల లెక్క లీకులు ఇచ్చి షేకులు చేయడం, లేకపోతే ఈయన అవుతున్నాడు, ఆయన కాబోతున్నాడు, రేపో మాపో వస్తుంది అని చెప్పి గందరగోళానికి గురి చేయడం మా దాంట్లో ఉండదు. పార్టీ జాతీయ పార్టీ నాయకత్వము మా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక సాధారణ కార్యకర్తగా నాలాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అధ్యక్షుడికి వచ్చినా కూడా ఆయన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటి. రెండోది, అది బీసీ అవుతాడా, మీరు ఇందాక అన్నట్టు అదైతారా ఇదైతారా, ఆ విషయంలో కూడా నేను ఒకటి మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీసీలకు సంబంధించిన విషయంలో అనేక రకాలైనటువంటి ఉద్యమాలు నడుస్తున్నాయి. గత 60 ఏళ్ల చరిత్రను చూసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అవాకులు చెవాకులు పెడుతుంది. మీడియా ముందల ఎవరు మైక్ దొరికితే వాళ్ళు మైకాసురు లెక్క దంచుతారు మాటలు. ఈ దంచటోళ్ళని అందరిని అడుగుతున్నా, అయ్యా మీరు ఇన్ని రోజుల పాటు దంచిర్రు కదా, నేను అడుగుతున్నా చెప్పురు, ఒక యూనివర్సిటీ ఉద్యమ నాయకుడిగా, ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, తెలంగాణ రాష్ట్రంలో 60% పైగా ఉన్నటువంటి బీసీలకు మీరు ఏం ఒరగబెట్టిర్రు ఇన్నేళ్ళు? అరే 60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసింది, దాదాపు 50 ఏళ్ల పాటు పరిపాలన చేసింది. ఏనాడన్నా ఒక బీసీని ముఖ్యమంత్రిని చేసిందా అండి? గతమంతా చరిత్ర దోమితే ఒకసారి కడుపు చీల్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఈ రోజు మళ్ళా వీళ్ళే మేము బీసీలకు పెద్ద పెద్ద ఆకాశం అంతా పందిరేస్తున్నాం, భూగోళం అంతా పీటలేస్తున్నాం, ఆహా చేస్తున్నాం, ఓహో చేస్తున్నాం అని చెప్తారు బీసీలకు. మీ చరిత్ర ఒకసారి తీయండి కదా, బీసీలకు ఏం చేసిరో వాళ్ళు చెప్తున్నారు కదా. 42% రిజర్వేషన్. నేను అదే ఆ విషయానికే వస్తున్నా. రిజర్వేషన్ కూడా మేము ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలలో మేము దానికి అనుగుణంగానే చేస్తాము. ఈ రోజు మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తామని ఈ రోజు మీరు మాయమాటలు చెప్పి ప్రజలను ఈ రోజు మీ మాటల గారడీలతోని ఈ రోజు అధికారంలోకి వచ్చిర్రు. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు మొత్తం కూడా అటకెక్కిపోయినాయి, కనపడకుండా పోయినాయి. ఏంది మన సినిమాల విషయంలో ప్రోమోలు ఇస్తారు కదా, ప్రోమోలు ఇచ్చి హైలైట్ కావాలని చేస్తారు చూడు, అట్లా వీళ్ళు ప్రోమోలు ఇచ్చినట్టు అప్పుడింత ఇప్పుడింత ఏదో చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్తున్నారు తప్ప 100% చెప్తున్నా, ఈ రోజు భారతీయ జనతా పార్టీ బీసీలకు పెద్దన్న పాత్ర వహిస్తుంది, బీసీల కోసమే కొట్లాడుతుంది, బీసీల విషయంలో తీవ్రంగా ఆలోచన చేస్తుంది. దీనికి నేను 2-3 ఉదాహరణలు చెప్తాను. గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి మనకు 2023 డిసెంబర్లో. ఏ పొలిటికల్ పార్టీ అయినా, కాంగ్రెస్ గాని టిఆర్ఎస్ గాని మిగతా ఏ పొలిటికల్ పార్టీలు మేము బీసీని ముఖ్యమంత్రిని చేసినామని బహిరంగంగా ప్రకటించినాయా? ఈ రోజు భారతీయ జనతా పార్టీ బీసీని మేము ముఖ్యమంత్రిని చేస్తామని బాహాటంగా ప్రకటించింది. ఇది కదా మాకున్నటువంటి కమిట్మెంట్ బీసీల మీద. ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత బీసీలు ఏనాడు ముఖ్యమంత్రి కాలేదు, బీసీలకు దక్కాల్సినటువంటి సరైన వాటా దక్కలేదని గమనించినటువంటి పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ. అందుకోసమే కదా గతంలో 2 బీసీలను రాష్ట్రానికి అధ్యక్షులను చేసింది, డాక్టర్ లక్ష్మణ్ గారిని, తర్వాత మా బండి సంజయ్ కుమార్ గారిని. బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి పార్టీ, కొట్లాడడమే కాదు బీసీలకు సరైనటువంటి విధంగా వాళ్ళకు చేస్తున్నటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఎంపీల విషయంలో చూడండి మీరు ఒకసారి, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, తర్వాత ధర్మపురి అరవింద్ గారు, మాకు ఇంతమంది ఎంపీలు ఇచ్చింది. ఎమ్మెల్యే విషయంలో కూడా బీసీలకు దక్కాల్సినటువంటి, మేము అన్ని పార్టీల కంటే 23 మందికి మేము ఈరోజు అన్ని పార్టీల కంటే ఎక్కువ బీసీలకు టికెట్లు ఇచ్చినాం గతంలో.
ఇది కదా మేము మా స్టాండ్ భారతీయ జనతా పార్టీ బీసీలకు ఏం చేస్తుంది అనేది. ఇది ఒక్కటే కాదు డాక్టర్ లక్ష్మణ్ గారు బీసీగా ఉన్నటువంటి బిడ్డ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తుంది కాబట్టి ఆయనకు భారతీయ జనతా పార్టీ రాజ్యసభకు పంపించింది కదా, పెద్దల సభకు ఒక బీసీ బిడ్డను పంపింది. అది మనందరూ గర్వకారణం కదా. అదొకటే కాదు, ఇటీవల కాలంలో ఆర్ కృష్ణయ్య గారు బీసీల కోసం తన జన్మ మొత్తం ఆజన్మాంతం కృషి చేసి దాదాపుగా 40 నుంచి 50 సంవత్సరాల జీవితాన్ని మొత్తం బీసీలకే పోరాటానికి అంకితం చేసినటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. ఆయనను ఈ రోజు భారతీయ జనతా పార్టీ గౌరవించి ఎంపీగా గెలిపించి ఈ రోజు పెద్దల సభకు పంపించింది. ఇది కదా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్. ఇది కాదు, ఈ రోజు 27% ఏదైతే గతంలో మండల్ కమిషన్ సిఫార్సులను లెక్కలోకి తీసుకొని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని డస్ట్బిన్ లో పడేసారు. కాకా కాలేర్కర్ కమిటీని, మండల్ కమిటీ యొక్క సిఫార్సులను బీసీలకు రిజర్వేషన్ల విషయంలో వాళ్ళు చెత్తబుట్టలో వాడేస్తే, అరే ఇది నిజమైనటువంటి చరిత్ర, బీసీలకు వాటాలు దక్కాలని చెప్పేసి 27% ఓబీసీలను ఈ రోజు కేంద్ర మంత్రివర్గంలో పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ కాదు, భారతీయ జనతా పార్టీకి గత 3 పర్యాయాలుగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి బిడ్డ నరేంద్ర మోడీ గారు ఈరోజు ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇది కదా మా కమిట్మెంట్. ఈరోజు ఒక్కటే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో 1969 లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అయిపోయింది. 50s లో నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు అయిపోయినాయి. తర్వాత ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమాలు అయిపోయినాయి. రైతాంగ సాయుధ పోరాట ఉద్యమాలు అయిపోయినాయి. తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమం అయిపోయింది. తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం కూడా ఉద్యమం అయిపోయింది, ప్రకటించారు. సుప్రీంకోర్టు కూడా దానికి ఆమోదం తెలిపింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మిగిలినటువంటి ఏకైక ఉద్యమం ఏదన్నా ఉందా అంటే అది బీసీ ఉద్యమం. 100% భారతీయ జనతా పార్టీ 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున బీసీలు అంటే భారతదేశంలో 50% పైగా ఉన్న బీసీలకు సంబంధించి ఇంకా అవేర్నెస్ రాలేదు రాజ్యాధికార వైపుగా, ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు వస్తుంది కదా. నేనేమంటున్నా, ఎస్ మీరు అన్నమాట వాస్తవం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయింది. అయినా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో బీసీల యొక్క పరిస్థితి నిజంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థాయిలోనే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో అవేర్నెస్ వచ్చింది, కొట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ బీసీ వాదం పోయింది. కాబట్టి ఒకటి నేనేమంటున్నా అండి, ఎన్ని పోరాటాలు చేసినా ఎంత చేసినా కూడా వడ్డించేటువంటి వ్యక్తులు మన అన్నలు ఉండాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ పెద్దన్న పాత్ర వహిస్తుంది కేంద్రంలో. బీసీలకు సంబంధించిన అన్ని డిమాండ్ల విషయంలో సానుకూలంగా ఉంది. అరే మేము అధికారంలోకి వస్తే తెలంగాణలో బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించినాం కదా. ఎవడన్నా దమ్మున్న మొగోడు ఎవడన్నా ప్రకటించిండా? దమ్ము ధైర్యం ఉన్నటువంటి పార్టీలు ఏమన్నా ప్రకటించినాయా? ఈరోజు మా యొక్క కమిట్మెంట్ ఇది కదా. ఈ రోజు ఈ విషయంలో కూడా పోరాటం చేస్తున్నాము. ఆర్ కృష్ణయ్య గారు బీజేపీలోకి వచ్చినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేసినాం మేము. ఈ రోజు బీసీలకు మీరు కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా వచ్చేటువంటి పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పారు. గతంలో 22, 23 ఉంటే ఇప్పుడు 42. అరే పంచాయతీ ఎన్నికలకు ఇప్పుడు ఫిబ్రవరి 1వ తారీఖు 2025 వస్తే సంవత్సరం అవుతుంది. పాలన పడికేసింది. సర్పంచులు లేరు, ఎంపీటీసీ లేరు, జెడ్పీటీసీ లేరు, ఎంపీపీ లేరు, ఎవ్వరు లేరు. పంచాయతీ ఎన్నికలు పెట్టక సంవత్సరం అవుతుంది. ప్రత్యేక అధికారుల చేత ఈ రోజు ఎండిఓలు, ఎంఆర్ఓలు, జిల్లా కలెక్టర్లు, పంచాయత్ సెక్రటరీలు వీళ్ళతోని ఈ రోజు పరిపాలన నడుస్తుంది సంవత్సర కాలం నుంచి. అదే అసెంబ్లీకి అయితే ఊకుందరా అండి ఎవరైనా? అసెంబ్లీ ఎన్నికల సంవత్సరం పాటు ఆపితే ఎవరైనా ఊకునేటోళ్ళ? ఈరోజు పంచాయతీ ఎన్నికలు జరపనందుకు ఎంత తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది తెలుసా సంవత్సరం నుంచి. అది కాదు, నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్రంలో 129 మున్సిపాలిటీలో నగర కార్పొరేషన్లకు కూడా ఏమంటారు అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది నిన్నటితోటి. రేపో మాపో జిహెచ్ఎంసి, వరంగల్ ఇట్లాంటి నగర మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా ఎన్నుకున్నటువంటి ఎన్నికలు అయిపోతున్నాయి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. అంటే గ్రామాలను పట్టించుకోరా? గ్రామ పంచాయతీల మీద వీళ్లకు సోయి లేదా? నిద్రపోతున్నారా? కేవలం రాజకీయాలు చేయడం కోసం మాత్రమే ఆ టాపిక్ ని ఈ టాపిక్ ని తెచ్చి ముందల పెట్టి మాట్లాడతారా? ఈరోజు మీ పార్టీలో మీరు గాంధీ సిద్ధాంతాన్ని నమ్ముకొని మేము మాట్లాడతామంటారు కదా ప్రతి సందర్భంలో. గాంధీ కుటుంబం మాది,
గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా మేము పనిచేస్తాం, స్వాతంత్రాన్ని తెచ్చింది మేము. మరి ఆ గాంధీజీ చెప్పిండు కదా, మరి గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పేసి. మరి ఈరోజు గ్రామాలలో పాలన పడికేసింది, గ్రామ పంచాయతీల్లో పరిపాలనా వ్యవస్థ ఈరోజు మొత్తం కూడా ఛిద్రమైపోయింది. మీకు తెలుసా, నేను ఒక మామూలు కుగ్రామం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. నాగర్ కర్నూలు జిల్లాలో తాడూరు మండలం గుత్తకోడూరు మా గ్రామం. మా గ్రామీణ ప్రాంతంలో నేను మొన్న పండుగకు పోయినప్పుడు కూడా చూసిన ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉందనంటే, ఒక గ్రామం కాదు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలో పాలన మొత్తం కూడా అస్తవ్యస్తం అయిపోయింది, ఛిద్రం అయిపోయింది. ఎందుకంటే సంవత్సరం నుంచి ఎలక్షన్స్ లేవు. ఇప్పుడు గ్రామానికి ప్రథమ పౌరుడు ఎవరు? సర్పంచ్. సో వాళ్ళు లేకపోవడం కారణంగా గ్రామీణ ప్రాంతాలను సమస్యలను పట్టించుకునే నాదుడు లేడు. ఎందుకంటే చెప్తా, ఈరోజు గ్రామంలో వీధి దీపాలు వెలగాలన్నా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి మంచినీరు రావాలన్నా, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు సక్రమంగా రోడ్ల నిర్మాణం జరగాలన్నా, పారిశుద్ధ కార్మికుల వ్యవస్థ నడవాలన్నా, మురుగునీటి పారుదల వ్యవస్థ క్లీన్ చేయాలన్నా కూడా అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటది కదా. మరి నువ్వు సంవత్సరం నుంచి ఎన్నికలే నిర్వహించలేదు గ్రామీణ ప్రాంతాలలో. ఈ అన్ని కూడా పాలన మొత్తం కూడా పడకేసిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు మీరు పోయి చూడండి అయ్యా, చూస్తే తెలుస్తుంది. ఈరోజు ఒక వారం రోజుల పాటు ఆ మురికి కాలువ క్లీన్ చేయకపోతే దోమలన్నీ వచ్చి వాళ్తాయా లేదా? ఆ దోమలు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని కొట్టి రోగాలు వస్తాయారా? మలేరియా, డెంగ్యూ, ఈ టీబీ గీబీ అన్ని. మరి మీరు ఏడ పట్టించుకుంటున్నారు? ఎందుకు మీకు ఇంత నిర్లక్ష్యం? గ్రామీణ ప్రాంతాల మీద, గ్రామ పంచాయతీ ఎన్నికల మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? మీరు చెప్పాలి కదా. నిజంగానే మీరు అన్నట్టుగా ఎక్కడైనా కూడా దేశానికి పట్టుకోమలని అంటే గ్రామాలు అని చెప్పుకుంటాం. 100% గ్రామాలకు సంబంధించి నిజంగా పరిపాలన మాత్రం కుంటుపడుతున్న సందర్భం కనబడుతుంది. నిజంగా ఈ సమస్యను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే దిశగా వెళ్ళాలని కూడా సంవత్సరం అవుతుంది. ఇప్పుడు 1వ తారీఖు వస్తే సంవత్సరం. ఇప్పుడు ఈ మున్సిపాలిటీలకు కూడా అయిపోయి 5 ఏళ్ళు అవుతుంది. అంటే వీటికి కూడా నిర్వహించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు, నగర పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు వీటన్నిటికీ ఎన్నికలు ఇప్పుడు నిర్వహించాలి. మరి ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుంది? ఎందుకయ్యా అంటే వాళ్ళు చెప్పేది ఏంది, మేము బీసీలకు రిజర్వేషన్లు పెంచుతాన్నాం కదా, 42% చేస్తాన్నాం కదా, అందుకోసమని ఆపినామంటారు. మరి 42% పెంచాలంటే పెంచి చెయ్యాలి కదా. నువ్వు ప్రత్యేకంగా డెడికేషన్ కమిషన్ అని ఒకటి పెట్టినావు. ఎందుకు పెట్టినావు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎన్ని రోజులు అవుతుంది? మీరు హైకోర్టు ఒక గడువు ఇచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చిన క్రమంలో బీసీ డెడికేషన్ కమిషన్ కు విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ ని పెట్టింది, సెక్రటరీని పెట్టింది, డైరెక్టర్ ని పెట్టింది, వీళ్ళందరినీ పెట్టింది. నెల లోపల మీరు రిపోర్ట్ చేయాలని చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎంత మంది లెక్క తెలుసాలి, ఏ రకంగా రిజర్వేషన్లు పెంచాలి, ఏం కథ అనేది మీరు నెల రోజులలో రిపోర్ట్ ఇయ్యారని చెప్తే ఇప్పటి వరకు రిపోర్ట్ ఇయ్యలేదండి. ఇంతకంటే చూద్దాం ఏదన్నా ఉంటుందా? అంటే వాళ్ళు కేవలం ఫ్యాన్లు వేసుకొని రూమ్లలో కూర్చొని చాయ్ బిస్కెట్లు తినుకుంటా కూర్చున్నారు. అన్నట్టుగా ఈ తెలుగు రాష్ట్రాలలో ఇది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే 42% రిజర్వేషన్ కి సంబంధించి ఇచ్చిన హామీని మాత్రం కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలి. ఇప్పుడు దాంతో మీద సవారీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఒకటి, 42% పెంచకపోతే బీసీ ఉద్యమం బలపడుతుంది, బీసీలు అందరూ తిరగబడతారు, గ్రామాలకు మిమ్మల్ని రానియరు పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు. రెండోది, మేము పెంచినామని చెప్పి కావాలని కపట నాటకాలు ఆడి మళ్ళా కోర్టులలో కేసులు వేపించి కోర్టులు వాటిని ఒప్పుకోకుండా సీలింగ్ ఉంది కదా 50% ఎట్లా పెంచుతారు అట్లా పెంచుతారు అని దీన్ని మళ్ళా సుప్రీం కోర్టుకు పోయి కావాలని జాప్యం చేయాలని చూస్తే ఇట్లా కూడా నిర్లక్ష్యం మీద కూడా మీ తిరుగుబాటు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 100% భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం, గ్రామీణ ప్రాంతాలలో పరిపాలనా వ్యవస్థ ఛిద్రం అయిపోయింది, ఆ వ్యవస్థను గాడిన పెట్టాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల మీద దృష్టి కేంద్రీకరించి మీరు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలి. మీరు బీసీల కోసం రిజర్వేషన్లు పెంచుతామని కపట నాటకాలు ఆడుతూ కావాలని నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా బీసీల నుంచి వచ్చే ఉద్యమాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. 100% చెప్తున్నా. నాకైతే నేను ఉద్యమకారుడిగా నాకు ఒక 6th సెన్స్ కనబడతా ఉంది. నా సెన్స్ ప్రకారం వచ్చేది 100% తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీల కోసం ఉద్యమం జరుగుతుంది. ఆ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ గల్లంత అవుతుంది, 100% భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి LR న్యూస్. నేను మీ ప్రశాంత్.